దేవుణ్ణి సంతోషపరుస్తారు. వాళ్ళు ఏది చేసినా, వారు చేసే ప్రార్థన దేవుని సంతోషపరచాలనుకుంటారు, వారు చేసే పనులు దేవుడిని సంతోషపరచాలనుకుంటారు. ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడా, ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడా, ఏం చేస్తే నేను దేవుని దృష్టికి ప్రీతికరంగా మారుతానా అన్న తలంపులు వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉంటాయి. అల్లు చెప్పండి, వాళ్ళకు పాట పాడినా దేవుని సంతోషపరచు, వారు వాక్యం చదివినా విన్నా, వాక్యం ఎలా వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలి, ఒక ఆత్మీయుడు అంటే ఎలా ఉండాలంటే దేవుని గురించి పాడాలి, స్తుతించాలి అన్న ఆశ వారిలో ఉంటుంది. ఎవరికి ఇక శరీరానుసారాలకి ఈ మనసు ఉండదు. ఆత్మానుసారమైన మనసు ఏం కోరుకుంటుందంటే దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి పాడాలని, వాక్యం వినాలని, ఇప్పుడు వాక్యం వినాలని, వాక్యం చదవాలని ఎవరికి లోపల అనిపిస్తూ ఉంటుందో వాక్యం